అలాగే మరోసారి సెప్టెంబర్ 17 సెగలు పుట్టిస్తూ ఉంది. అలాగే కాంగ్రెస్ కూడాను ఈ నేపథ్యంలో ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, సెప్టెంబర్ 17 సెగలు మరోసారి తెరపైకి రావడం జరిగింది. సో కాంగ్రెస్ ఎలాంటి విధానాలతో ముందుకెళ్తుంది, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతుంది? ఎస్, ఎగ్జాక్ట్గా ఖచ్చితంగా సెప్టెంబర్ 17 మరోసారి వివాదాస్పదంగా మారిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి గత కొంతకాలంగా దీనికి అంశానికి సంబంధించి బీజేపీ రాజకీయం చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక విధానపరమైన ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ పరంగా ఒక నిర్ణయం, అదేవిధంగా అదే అంశానికి అనుసరిస్తూ కూడా పార్టీ కూడా అదే లైన్లో కూడా వెళ్ళే ఆలోచనతోటి అయితే ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఇది విలీనం అనేది కూడా విలీన దినోత్సవం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఎందుకంటే వాస్తవానికి దేశానికి స్వాతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే, కానీ అప్పటికి హైదరాబాద్ సంస్థానానికి మాత్రం ఎలాంటి స్వతంత్రం రాలేదు. అప్పటికి ఇంకా నిజాం పరిపాలనలోనే కొనసాగుతూ వచ్చింది. కాబట్టి దీనికి సంబంధించి ఆపరేషన్ హైదరాబాద్ నిర్వహించిన నేపథ్యంలో ఆ తర్వాత నెహ్రూ ఆధ్వర్యంలో దీన్ని హైదరాబాద్ను భారతదేశంలో విలీనం కోసం కృషి చేశారు. కాబట్టి ప్రధానమంత్రి నెహ్రూ ఆధ్వర్యంగా, అదేవిధంగా హోంమంత్రిగా పనిచేసిన వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా కూడా విజయవంతంగా చేసింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది, విలీన కార్యక్రమం జరిగింది. కాబట్టి దీన్ని విలీన కార్యక్రమంగా చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తూ రేపు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా విలీన కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి పార్టీ నిర్ణయించింది. రేపు గాంధీ భవన్ వేదికగా పార్టీ కార్యాలయం, ముఖ్యమైన కార్యాలయం గాంధీ భవన్లో కూడా రేపు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జాతీయ జెండాను ఎగరవేసి కూడా ప్రసంగించబోతున్నారు. ఎవ్రీ ఇయర్ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక విలీన దినోత్సవంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దీనికి అనుగుణంగానే ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వం కూడా దీన్ని ప్రజాపాలన దినోత్సవంగా కూడా ఏర్పాటు చేయాలని చేస్తుంది. ఎందుకంటే అప్పటి వరకు నిజాం నిరంకుశ పాలన ప్రభుత్వం సాగింది. కాబట్టి ఆ తర్వాత ప్రజలు కోరుకున్న ఏదైతే ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రజాపాలన దినోత్సవంగా కూడా ప్రభుత్వం దీన్ని నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే రేపు సీఎం రేవంత్ రెడ్డి కూడా గన్ పార్క్ వేదికగా నివాళులు అర్పించిన తర్వాత పబ్లిక్ గార్డెన్లో ప్రజలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రసంగించబోతున్నారు. సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ మాత్రం విలీన దినోత్సవంగా దీన్ని ఒక లైన్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే నెహ్రూ, వల్లభాయ్ పటేల్ వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ అప్పుడు హోంమంత్రిగా, ప్రధానమంత్రిగా పనిచేసిన నెహ్రూ ఉన్నారు. కాబట్టి వారి ఆధ్వర్యంలోనే హైదరాబాద్ సంస్థానానికి దీనికి స్వతంత్రం వచ్చింది. కాబట్టి దీని భారతదేశంలో విలీనం జరిగింది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. సో మొత్తం మీద ఈ సెప్టెంబర్ 17 విలీన కార్యక్రమంగా కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ప్రభుత్వం తరపున కూడా అధికారికంగానే రేపు విలీన దినోత్సవం చేస్తున్నామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.